ఫార్మసిస్ట్ సోదర సోదరీమణులారా, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సింగనమల సుమన్, ఏపీ ఫార్మా జేఏసీ స్టేట్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్టుల సమాఖ్య అంటే ఏపీ ఫార్మసిస్ట్ కాన్ఫెడరేషన్ మీ అందరికీ తెలుసు. దాదాపు 20 ఏళ్ళుగా ఫార్మసీ వృత్తి సంక్షేమం కోసం పోరాడుతూ ఉన్నాం. ఆర్కుట్ కాలం నుంచే, అంటే ఈరోజు మీరు ఫేస్బుక్లు చూస్తూ ఉన్నారు, ఆర్కుట్ అనేటువంటి సోషల్ మీడియా కాలంలోనే ఎన్నో పోరాటాలు చేశాం ఫార్మసీ వృత్తి సంక్షేమం కోసం. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి మనం ఫార్మసీ వృత్తి ఏ విధంగా ఉందని గమనిస్తే, అదేవిధంగా ఫార్మసీ కౌన్సిల్ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉందని గమనిస్తే అత్యంత దయనీయ స్థితిలో ఉంది ప్రొఫెషన్ మన యొక్క ఫార్మసీ వృత్తి. కారణం అతి గతి లేని ఫార్మసీ కౌన్సిల్. ఈ యొక్క ఫార్మసీ కౌన్సిల్ బాగుంటే, చట్టబద్ధంగా పనిచేస్తే ఫార్మసిస్టుల బ్రతుకులు కూడా బాగుంటాయి. ఈరోజు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ 2025లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. దాదాపు రాష్ట్రం విడిపోక ముందు నుంచి 16 సంవత్సరాల నుంచి ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రాజ్యాంగబద్ధంగా వ్యవస్థాపన జరగలేదు. ఫలితంగా మీ అందరికీ తెలుసు సోదరులారా, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు ఈ రాష్ట్రంలో ఫార్మసిస్టులు ఎదుర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పోరాట పటిమ కలిగినటువంటి, చట్ట పరిజ్ఞానం, నాయకత్వం, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి నాయకులను మీరు ఎన్నుకోవాలి. లేదంటే మనం ఈ 16 సంవత్సరాల్లో చూసినట్లుగా ఇదే అరాచకాలు, ఇదే అవినీతి, ఇదే అక్రమాలు కొనసాగుతాయి. అందుకని చెప్పి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా, ఏపీ ఫార్మా జేఏసీ ప్రతిపాదిత సభ్యులు ఎవరైతే ఉన్నారో 6 మంది ఒక ప్యానల్గా ఈ యొక్క ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో నరసింహ, తర్వాత జగదీష్, ఆ తర్వాత వచ్చేసి శ్రవణ్ కుమార్, ఆ తర్వాత డాక్టర్ దేవేంద్ర నాయక్, ఆ తర్వాత వచ్చేసి ప్రకాష్ గారు, ప్రకాష్ గారు, ఆ తర్వాత వచ్చేసి షేక్ హసన్. ఈ 6 మంది సభ్యులకు కూడా మీరు ఓటు వేసి మరియు వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఏపీ ఫార్మా జేఏసీ, అదేవిధంగా ఏపీ ఫార్మసిస్ట్ కాన్ఫెడరేషన్ తరఫున మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. మన ప్యానల్ సభ్యులు కనుక మంచి మెజారిటీతో గెలిచి ఈ యొక్క ఫార్మసీ కౌన్సిల్లో సభ్యులుగా కనుక కూర్చుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారు. ఈ క్రమంలో ఫార్మసిస్టుల సంక్షేమం కొరకైతేనేమి, అదేవిధంగా ఫార్మసీ కౌన్సిల్ యొక్క ప్రక్షాళన అయితేనేమి, మరీ ముఖ్యంగా ఫార్మాడీ డాక్టర్లకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ రిసోర్సెస్ని డెవలప్ చేసే విధంగా ఎన్నో కార్యాచరణలతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఇకపోతే దాదాపు 10,000 పైచీలకు రెన్యువల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఈ రెన్యువల్స్ పట్ల కేవలం జేఏసీ సభ్యులుగా మాత్రమే ఈ యొక్క రెన్యువల్ సమస్యను పరిష్కరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఏంటి అనేది నేను మీకు వివరంగా చెబుతా. ఈ కౌన్సిల్లో ఇతరులు కనుక అడుగు పెడితే రెన్యువల్ సమస్య ఎదుర్కొంటున్నటువంటి వారి జీవితాలు అధోగతి పాలవ్వడం ఖాయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ మధ్య ఆగస్టులో ఒక అమెండ్మెంట్ చేసింది చట్టాన్ని, ఫార్మసీ చట్టాన్ని. ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకొని ఈ యొక్క ఫార్మసీ కేంద్ర రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లు ఒక కుట్రకు తెరతీసి ఫార్మసిస్టుల నుంచి లక్షల రూపాయలు పెనాల్టీ రూపంలో గుంజాలని చెప్పి పెద్ద ఎత్తున ప్లాన్ చేశాయి. మిత్రులారా, నేను ఒకటే చెబుతా ఉన్నా, దయచేసి మీరు ఏపీ ఫార్మా జేఏసీ సభ్యులను గెలిపించి మీరు గెలవండి, వృత్తిని అందుకోండి, సంక్షేమాన్ని అందుకోండి. లేని పక్షంలో సోదరులారా, నేను చెబుతా ఉన్నా, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, వీడియో సేవ్ చేసుకోండి. ఇతరులు గనక ఈ యొక్క కౌన్సిల్లో, సంస్థాగత కౌన్సిల్లోకి గనక అడుగు పెడితే మాత్రం మీ బ్రతుకులు అయోమయం అవుతాయి. మరిన్ని రెన్యువల్స్ పెండింగ్ పడిపోతాయి, మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారు, మరింత అవినీతి జరుగుతుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ వ్యవస్థ మీద ఒక అవగాహన ఉంది మాకు. 20 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఫార్మసిస్ట్ సోదర సోదరీమణులకు ఇదే నా యొక్క విన్నపం. దయచేసి
ఏపీ ఫార్మా జేఏసీ ప్రతిపాదిత సభ్యులను మీరు గెలిపించండి. ఒక పారదర్శకవంతమైన, ఒక సమర్థవంతమైన, ఒక అవినీతి రహిత ఫార్మసీ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయండి. మీరు ఖచ్చితంగా రేపటి రోజులు, రేపటి భవిష్యత్తు, రేపటి ఫార్మసిస్టుల భవిష్యత్తు ఏపీ ఫార్మా జేఏసీ ప్యానల్ యొక్క గెలుపుపై ఆధారపడిందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతా ఉన్నా, గట్టిగా చెబుతా ఉన్నా. దయచేసి మీరు ఏపీ ఫార్మా జేఏసీ ప్యానల్ సభ్యులకు మాత్రమే ఓటేయాలి. మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే ఫార్మసిస్టుల సంక్షేమం మరియు వృత్తి అభివృద్ధి మా యొక్క ధ్యేయం అని చెప్పి